ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ 1985 వరకు కూడా ఆయన ఒక లెజెండ్. వాస్తవంగా చెప్పాలంటే 1990 వరకు కూడా ఆయన్ని ఢీ కొట్టేటటువంటి నాయకుడు లేడు, ఢీ కొట్టేటటువంటి మరొక వ్యక్తి లేడు, హీరో కూడా లేడు. అలాంటి సంచలనానికి తెరదీసినటువంటి వ్యక్తి, చరిత్ర సృష్టించి ప్రపంచం సృష్టించాడు. 1982లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చి అది ఒక చరిత్ర. తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు ఒక చరిత్ర సృష్టించారు. కానీ అక్కడ ఎంజీఆర్ ఏమొచ్చేసి కేవలం 34% ఓట్లతో గెలిస్తే ఇక్కడ ఎన్టీఆర్ గారు 46% ఓట్లతో గెలుపొందారు. అది ఒక చరిత్ర. ఇప్పటి వరకు మొట్టమొదటిసారి పార్టీ పెట్టి గెలిచినటువంటి వారిలో టీడీపీని కొట్టినటువంటి పార్టీ ఇంకొకటి లేదు. 46%తో మొట్టమొదటిసారి పోటీ చేసి ఇప్పటికీ రికార్డు స్థాయిలో ఆ రికార్డు అలాగే ఉంది. అలాంటి ఎన్టీఆర్ అంటే ఒక దేవుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు. మన తెలుగు వారికి రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పరిస్థితి ఎలా అయిపోయింది? లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ బసవతారకం గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు. ఆవిడ బ్రతికున్నప్పుడు కూడా మధ్యలో లక్ష్మీ పార్వతి వచ్చినా మామూలు స్థాయిలో వచ్చేవారు. 85లో బసవతారకం గారు చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతి యొక్క ప్రభావం ఎక్కువైంది. కుటుంబ సభ్యులు ఏమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల లేకపోతే అది ఎన్టీఆర్ గారి తప్ప ఉప్ప అనవసరం ఇక్కడ. కానీ ఒక ఆడది వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులైనా ఏ విధంగా కుదేలైపోతారు అని చెప్పడానికి ఎన్టీఆర్ గారిని మనం ఉదాహరణగా తీసుకుంటాం. ఒక్క ఎన్టీఆర్ గారినే కాదు, రాజుల కాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే ఒక ఆడదాని వల్లే ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. ఎన్టీఆర్ గారికి ఒక చెడ్డ పేరు వచ్చింది అంటే కారణం లక్ష్మీ పార్వతి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మంచిదా తప్ప ఒప్ప ఆయన పరిస్థితి మనం ఆలోచించాలంటే ఆలోచించడం తప్పేమీ కాదు. అలాగనే ఆయన్ని మనం తప్పు పట్టడం కాదు. ఒక పార్టీ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చిందంటే లక్ష్మీ పార్వతి వల్లే. తర్వాత చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేయడం, తర్వాత పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏమైంది? విలువ లేకుండా పోయింది కదా. తెలుగుదేశం పార్టీ ఉన్న ఎన్టీఆర్ గారికి విలువ లేకుండా పోయింది. 1994లో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం కాబట్టి, మనకంటే ముందు వాళ్ళు, మన నాన్నలు ఎక్కువగా చూసుంటారు, మన ముందు తరం వాళ్ళు, ఆ రోజు పరిణామాలన్నీ కూడా. ఈ రోజు మళ్ళీ విజయ్ చూడండి. అంతకుముందు ఎంజీఆర్ పరిస్థితి కూడా అంతే. జానకి గారికి పెద్దగా రాజకీయాలు ఇష్టం లేదు ఇక్కడ బసవతారకం గారి లాగే. కానీ జయలలిత వచ్చారు మధ్యలో. జయలలిత వచ్చిన తర్వాత పరిణామాలు ఏమయ్యాయి? మొత్తం పార్టీ అంతా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ జయలలిత గారు సమర్థవంతంగా రాజకీయాలు నడిపించారు. అప్పుడు పార్టీ 2 ముక్కలు అయిపోయింది. తర్వాత ఆవిడ వచ్చి మళ్ళీ ఏక పార్టీగా నడిపించారు. మళ్ళీ ఇప్పుడు విజయ్ని మనం అదే విధంగా చూడొచ్చు. ఇక్కడ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్ల సంగీత గారు విడాకులకి అప్లై చేశారు. ఎంత పెద్ద హీరో అయినా కావచ్చు, కానీ ఆమెకి అతను భర్త. మనకి పెద్ద హీరో తోపు కావచ్చు, తురుము కావచ్చు, కానీ ఆవిడికి మాత్రం భర్త. అలాగే ఆవిడ అతనికి భార్య. వీళ్ళిద్దరు స్థానాల్లో ఏదైనా మార్పు వస్తే మాత్రం ఎవరూ భరించలేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఎవరిళ్లలోనైనా అంతే. ఈరోజు విజయ్ సంగీత గారికి 250 కోట్ల రూపాయలతో ఏదో మొత్తానికి సెటిల్మెంట్ చేసుకొని వదిలేశాడు. కొడుకు కూడా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. త్రిష వచ్చింది మధ్యలోకి. ఇప్పుడు త్రిష పార్టీలో కీలకంగా మారబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రేపు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా త్రిష ప్రభుత్వంలోకి వస్తుంది. పార్టీ 2 ముక్కలు అవ్వడం ఖచ్చితంగా ఖాయం. ఎందుకు అంటే ఆడదాయి అక్కడ బోర్డు పెత్తనం చేస్తుంది. అంటే ఆవిడ సొంతంగా పెట్టినటువంటి పార్టీ కాదు కాబట్టి నాయకులకి పంటి కింద రాయిలాగా తగులుతుంది. నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకులకు పని చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు అడ్డుగా. దానివల్ల కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది. అక్కడే పార్టీకి బీజం పడుతుంది. 2 ముక్కలు అవ్వడానికి బీజం పడేది అలాంటి సమయంలోనే. ఈవిడికి భజన చేసేటటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు బాగా పనిచేసినటువంటి వాడిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, ఏదో ఒక అలిగేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ మండినప్పుడు విజయ్ లాంటి వాడు దీన్ని చూసి చూడనట్లుగా ఉంటాడు. విజయ్ అనే కాదు, ఏ నాయకుడైనా సరే. అప్పుడేమవుద్దంటే పార్టీ 2 ముక్కలు అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్ మరో ఎన్టీఆర్ కాకుండా, త్రిష మరో లక్ష్మీ పార్వతి కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. ఇన్ని చూసిన తర్వాత విజయ్ కనుక త్రిషను దగ్గరికి తీసుకుంటే జరిగే పరిణామాలు ఇవే ఉంటాయి. ఎక్కడైనా రాజకీయం ఒకటే.